హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం, వేములవాడకు వచ్చినాం అనమాట. చాలా రోజుల నుంచి దర్శనం చేసుకుందామని చెప్పేసి అట్లా పెండింగ్ ఉండిపోయింది. అది ఈరోజు నాకు టైం దొరికింది, అంటే మాకు టైం దొరికింది. సో మేము బయలుదేరడం చాలా లేట్ అయింది. 1 o'clock అనుకున్నాం. యాక్చువల్గా 12:50 ఆ టైంలో మేము రెడీ అయ్యి అంతా అయిపోయే వరకు 5 o'clock అయిపోయింది. 5 o'clockకి బస్ స్టాండ్కి వెళ్తే, అంటే బయలుదేరితే 6కి రీచ్ అయినాం ఆల్మోస్ట్. అక్కడ మాకు 7:30కి 6:30కి అట్లా అటు ఏమంటారు బస్సు దొరికింది. ఆ బస్సు మళ్ళీ హన్మకొండ వచ్చేసరికి 2 hours పట్టింది. అక్కడ నుంచి మళ్ళీ బస్సెస్ లేవు. ఆ బస్సు ఎక్కి రావాలంటే మళ్ళీ వేములవాడ బస్సెస్ చాలా రేర్ అనమాట. ఇంకా 2 బస్సులు వచ్చినాయి. ఒక బస్సు అయితే మాకు సీట్ దొరకలేదు, మిస్ అయింది. లేదు బస్సు లేకపోతే కరీంనగర్ వెళ్ళి అక్కడి నుంచి వేములవాడకి వేరే బస్సులో వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు సడన్గా ఆర్డినరీ బస్, సిటీ బస్సు ఒకటి దొరికింది. సో దాంట్లో మేము వేములవాడకు వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే టైము 12:30 అవుతుంది AM అనమాట. రాగానే మేము మెక్కడం ప్రారంభించడం, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాము, ఇంట్లో నుంచే సర్ది కట్టుకొని వచ్చినాము. నేను తిరుగుకుంటా వీడియో చేస్తున్నా. యాక్చువల్గా నాకు చేతి అనేది తిరుగుతలేదు. వీడియో కూడా చేద్దామని అనుకోలేదు, బట్ సడన్గా ఏదో అనుకోకుండా తీస్తున్నా అనమాట. ఎవరెవరు వచ్చినామంటే అన్నయ్య వచ్చిండు, నేను, జయేంద్ర నాయక్, మేఘన అండ్ జయంతి బాయ్. మేము 5 members వచ్చినాము. ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాము. భోజనం ఇంట్లో నుంచి దొండకాయ కర్రీ, పప్పు, నిమ్మకాయ చట్నీ, అంటే పికిల్ అన్నీ తీసుకొచ్చాం. అంటే దర్శనం అనేది 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఏమంటారు, సారీ 3 గంటలకి స్టార్ట్ చేస్తారనమాట. పూజలు స్టార్ట్ చేసి దర్శనాలు స్టార్ట్ చేస్తారంటే ఇక్కడ. సో అందువల్ల మనం బోనాలు ఎక్కించి చేయాలి అంటే మనం కూడా ఆ టైంకి తొందరగా లేస్తే కొంచెం ఇది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది కాబట్టి రష్ అనేది ఎక్కువ ఉందంట. దాని గురించి అని మనం కూడా ఎర్లీగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బట్ చూడాలి మార్నింగ్ మేము లేచేసరికి ఏ టైం అవుతుందో. ఎర్లీగా లేవడానికి అయితే ప్లాన్ చేస్తాము. అలారం పెట్టుకుంటాం అందరి ఫోన్లలో. సరే ఫ్రెండ్స్, నేనైతే భోజనం చేస్తున్నా. టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసినాం అనమాట. రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బద్ది పోచమ్మ టెంపుల్ కోసం అని చెప్పేసి బద్ది పోచమ్మ గుడిలో బోనం సమర్పించాలి కాబట్టి బోనం కోసం అన్నం వండుతుంది మేఘన. అదే బోనం నాకంతా కరెక్ట్గా రాదు. ఒకసారి చెప్పి అవన్నీ టెంపుల్కి మార్నింగ్ ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము, కానీ నైట్ పడుకునేసరికి 1:20 అట్లా అయిపోయింది టైము. తిని పడుకునేసరికి ఆ టైంలో పడుకొని మళ్ళీ 3:30కి లేవడం జరిగింది. 3:30కి లేచి రెడీ చేసి స్నానం చేసుకొని వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 5:36 అయిపోయింది. 6:30కి లోపల ఎంటర్ అయినాం. 6:30కి ఎంటర్ అయితే 9 o'clock బయటకు వచ్చినాము. 9 o'clock బయటకు వచ్చి లడ్లు, పులిహోర అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:15 అట్లా అయిపోయింది. 9:15కి వచ్చి మళ్ళీ గ్యాస్ అనేది తీసుకున్నాము. దానికి సపరేట్ తీసుకోవాలంట.
గ్యాస్, పువ్వులు అవి ఇవి ఏవైతే అవసరం ఉన్నాయో తీసుకున్నాం. ఫోన్లో మాట్లాడుతుంది కదా. సో ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ అనేది చాలా ఉంది. సగం ప్రోగ్రామ్ అయిపోయింది, సగం అనేది ఇంకా ఇట్లా పెండింగ్ ఉంది. నెక్స్ట్ పోచమ్మ టెంపుల్కి వెళ్తాము. అక్కడ బోనం సమర్పించి రిటర్న్ వచ్చేటప్పుడు కోడికూర అనమాట. కోడికూర అంటే అక్కడ దేవుడి కోసం కోస్తారనమాట కోడి తీసుకొని. సో ఆ ప్రాసెస్లో కోడి తీసుకొని కోసుకొని వండుకొని తినాలంట. సో ఆ వీడియో కూడా వీలైతే షేర్ చేస్తాను. కోడి అంటే మెత్త తీసుకోవద్దంటే గట్టి కోడి తీసుకోవాలంట. గట్టివే ఉంటాయిరా, గట్టివే ఉంటాయి. నాటుకోడి కావాలనా? ఒకటి పట్టుకురావాల్సింది పుంజు. 8 పుంజులు ఉన్నాయా? 10 పుంజులు అంట. ఒకటి పట్టుకొస్తే అయిపోయేదిగా. బయట తీసుకోవాలి. సరే నువ్వు ఫోన్ మాట్లాడు. బయట తీసుకుంటే 600-700 అవుతుంది. ఇక్కడ 1000 రూపాయలు అంటారు. ఇప్పుడు గ్యాస్ కూడా హాఫ్ అన్ అవర్కి ఎంత? 50 రూపీస్, 100 రూపీస్. ఓన్లీ బోనం వండడానికి 50 రూపాయలు అంట. 1 అవర్ వంట చేస్తే 100 రూపీస్ అంట. అట్లా గట్టి పట్టుకుని కాదు. బాయ్. బయటకు వెళ్తున్నా
మొత్తానికైతే గుడికి బోనం తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. బయటికి బోనాలు తీసుకొని వెళ్తున్నాము పోచమ్మ అమ్మవారికి. వస్తున్నారు నడవండి. ఇక్కడ చూడండి లైన్ ఉందన్నమాట బోనాలు మొత్తం బోనం సమర్పించడానికి. లైన్ అయితే పెద్దగా ఉంది, ఎంతసేపు పడుతుందో మరి. అన్ని బోనాలే వీళ్ళంతా ఇంకోసారి సమర్పించాలి. కొట్టి పళ్ళ దాంట్లో పెట్టొద్దు. నడు నడు నడు. ఏం తీసుకుంటారు షుగర్ కేన్ 3 బండ్లు చూపించినారా? ఏదన్నా తీసుకో. అదన్నా ఇదన్నా అది అందరూ ఒకటి తీసుకొని అయిపోతుంది. షుగర్ కేన్లు కావాలంట. వాట్ హ్యాపెండ్? డాడీ పోచమ్మకి ఇప్పుడే వచ్చిన ఏమైంది? జయంతి ఏం చేస్తున్నావే? ఏం గేమ్? ఏం చేస్తున్నామ్మా? చికెన్ చేద్దామని కట్ చేసుకునే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పండుగ మన సిలిండర్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలంట. పోయి తీసుకొస్తే ఎంత 1 hourకి 100.
నీకు అవసరం ఉంది ఇంట్లో చెప్పి పెట్టినా మన 50 మినిట్స్కి అదే 30 మినిట్స్కి 50 రూపీసా? ఇలా ఇష్టం కదా బోనం కప్పుడు చిన్న సిలిండర్ చిన్న సిలిండర్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటాం 500 రూపీస్ అడ్వాన్స్ తీసుకుంటాం. సరే తీసుకోకపోయి 30 ఎంత గ్యాస్ 500 అడ్వాన్స్ తీసుకుంటాం. గ్యాస్ వచ్చేసింది. చాలు మరి సోను గారితో ఆ వీడియో తీయము. చికెన్ ఎంత బా? చికెన్ ఒక కోడి తీసుకుని ఎంత పడ్డది? ఎంత ఉంది వెయిట్ చికెన్? ఎంత? 1135 గ్రాములు. కేజీ మీద అర్ధ పావు వచ్చిందంట ఒక కోడి తీసుకుంటే. అంటే ఎంత రేటు? రేట్ పెదయాడి రేటు రేటు 260 అంట. దూరం పెట్టండి. అయిపోయా వాడు పోయానికి ఇంకా ఉంటాయి 2-3 లేయర్స్ దాకా కట్టాలి. అక్కడ స్టూల్ తీసుకురాపో అవతల బ్లాక్ సౌండ్ ఘోరంగా వస్తుందిగా. ఏమేమి వేస్తుర్రో కొంచెం అడిగాలి. ఈరోజు సోదరు గారికి వీడియో తీయాలనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ పోసారు. కొద్దిగా ఆయిల్ వేస్తారా? ఓకే అమ్మమ్మ పడద్దమ్మ అట్లా ఇదని అట్లా ఇట్లా ఒకసారి అది పైకి వేస్తుంది ఏది నూనె. ఆవాలు జీలకర్ర వేసుకుంటా. ఆవాలు జీలకర్ర. మనకు ఎక్కువ టైం లేదు, గంట సేపే అనమాట. గంటకి 100 రూపాయలు. ఈ లోపు మనం అన్నము కూర వండి తినేసుకోవాలి. కాబట్టి అంటే సిలిండర్ తీసుకొచ్చినాం కదా కిరాయికి, దానికి గంటకు 100 రూపాయలు అనమాట. దాని గురించి అని చెప్పేసి తొందరగా కావాలని చెప్పేసి ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నాము. టైం అయిపోతుందని కూర అయ్యేంత వరకు బియ్యం నానుతుంది. బియ్యం నానబెట్టుకున్నాం అంతేనా? ఏం వేస్తాం? చాపిస్తాను. చేసి 200 అడ్వాన్స్ చేయాలి. అన్నిటికీ అడ్వాన్స్నా? పైసలు లేని పని ఇప్పుడు మెయిన్ ఐటమ్ వేసి వేస్తారు చికెన్ ముక్కలు. మెయిన్ ఐటమ్